హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వీకెండ్ ని సేవ్ చేసిన స్మాల్ ఫిల్మ్స్, మేలో మెగా హీరోల రీ రిలీజెస్, సక్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తున్న మోహన్ లాల్, ఓపెనింగ్స్ లో టాప్ 4, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనీ స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. శ్రీ విష్ణు సింగిల్ మూవీ రిలీజ్ డేట్ ని ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది గీతా ఆర్ట్స్. మే 9న సోలోగా అండ్ హ్యాపీగా రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. ఇద్దరికి దీనికి 8 days కి పైగా గ్యాప్ ఉండడంతో పెద్దగా ప్రాబ్లం కూడా ఉండదనే చెప్పాలి. దర్శన్ మంద్య మూవీ మే 2న రీ రిలీజ్ కాబోతుంది. ఇది మన సాంబా మూవీకి రీమేక్ ఫిల్మ్. ఫ్యాన్స్ అయితే దీనికోసం ఎగిరిగా వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో. నాగ చైతన్య మళ్ళీ తన ఫామ్ లోకి తిరిగి వచ్చాడు. మొన్నటి వరకు వరుస పెట్టి ఫ్లాప్స్ ఇస్తూ మార్కెట్ కోల్పోయిన ఈ హీరో రీసెంట్ గా తండేల్ మూవీతో కంబ్యాక్ ఇవ్వగా ఇప్పుడు మరో హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. కార్తిక్ దండు డైరెక్షన్ లో చేస్తున్న 24th ఫిల్మ్ బిగినింగ్ వీడియో ఈ రోజు రిలీజ్ అయింది. చూస్తుంటే ప్రాజెక్ట్ చాలా ప్రామిసింగ్ అనిపిస్తుందని చెప్పొచ్చు. ఎలానో నాగ్ అండ్ అఖిల్ కూడా కంబ్యాక్ అవ్వడానికి రెడీ అవడంతో చైతన్య కూడా హిట్ స్టేక్ ని కంటిన్యూ చేస్తే అక్కినేని ఫ్యామిలీ కూడా రేస్ లోకి వచ్చినట్టే. ఈ వీకెండ్ థియేటర్స్ క్లోజ్ అవ్వకుండా చేసే కొన్ని ఫిల్మ్స్, అవి కూడా స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్. దర్శి సారంగపాణి జాతకం డేవన్ చాలా డీసెంట్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. బుక్ మై షోలో 10,000కి పైగా టికెట్స్ సోల్డ్ అవగా తెలుగు స్టేట్స్ లో 70 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ షేర్ 45 లక్షల రేంజ్ లో ఉంది. ఇదైతే సినిమాపై ఉన్న బస్ కి చాలా డీసెంట్ నంబర్. సినిమా వాల్యూడ్ బిజినెస్ బట్టి 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ ఫిల్మ్ టాక్ ఎలా మంచిగా ఉండడంతో వీకెండ్ గ్రోత్ పెట్టే ఛాన్సెస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీస్ వరకు టాక్ వెళ్ళిందంటే మంచి హిట్ అవడం పక్కా. ఇక జింకానా కూడా సేమ్ డే రిలీజ్ అవగా అన్ఎక్స్పెక్టెడ్లీ మంచి నెంబర్ తో ఓపెన్ అయిందని చెప్పొచ్చు. తెలుగు స్టేట్స్ లో డే 1 10,000కి పైగా టికెట్స్ సోల్డ్ అవగా 80 లక్షలకు పైగా గ్రాస్ ని తెలుగు స్టేట్స్ లో అందుకుంది ఈ ఫిల్మ్. షేర్ 40 లక్షల రేంజ్ లో ఉంది. బిజినెస్ బట్టి చూస్తే 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ ఫిల్మ్ వీకెండ్ లో గ్రోత్ చూపిస్తే హిట్ అయ్యే ఛాన్సులు కూడా లేకపోలేదు. ఇక మరోపక్క ఎంపరాన్ ఇండస్ట్రీ హిట్ అయ్యి స్టిల్ రన్ అవుతూ ఉండగా మరో మూవీతో ఆడియన్స్ ని పలకరించారు మోహన్ లాల్ అండ్ హీ డెలివర్డ్ ఏ గుడ్ ఫిల్మ్. ఈ మూవీ అయితే చాలా మంచి టాక్ తెచ్చుకుందని చెప్పొచ్చు. ఇక ఓపెనింగ్స్ పరంగా చూసిన డబుల్ డిజిట్ తో ఓపెన్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. డే 1 14 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ మాలీవుడ్ సినిమాల పరంగా టాప్ 4 ప్లేస్ కి అయితే వెళ్ళింది ఈ ఫిల్మ్. ఫస్ట్ ప్లేస్ లో ఎంపరాన్ 67 కోట్లకి పైగా గ్రాస్ తో అన్బీటబుల్ రికార్డ్ గా ఉండగా సెకండ్ ప్లేస్ లో 20 కోట్ల గ్రాస్ తో మరక్కార్ ఫిల్మ్. థర్డ్ ప్లేస్ లో ఒడియన్ 18 కోట్ల గ్రాస్ తో కంటిన్యూ అవుతూ ఉండగా ఈ మూవీ ఇప్పుడు 4th ప్లేస్ కి అయితే వెళ్ళింది. అండ్ బుకింగ్స్ చూస్తే లాస్ట్ 24 అవర్స్ లో రికార్డ్ నెంబర్ పెట్టిందని చెప్పొచ్చు. చూడాలి మరి లాంగ్ రన్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక మేలో మెగా హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి. యాక్చువల్ గా ఈ మంత్ లో హరిహర వీరమల్లు అండ్ విశ్వంబర రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఇప్పుడు ఆల్అౌట్ తీర్చబోతున్నాయి ఒక 2 ఫిల్మ్స్. మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ కాబోతుండగా ఈసారి సినిమాని 3Dలో తీసుకురాబోతుండడం విశేషం. ఇక ఫస్ట్ రిలీజ్ అండ్ ఫస్ట్ రీ రిలీజ్ లో హిట్ అనిపించుకున్న జల్సా ఫిల్మ్ ఈ మే 16న మరోసారి థియేటర్స్ లోకి రాబోతుంది. జల్సా పొటెన్షియల్ వేస్ట్ అయిందని చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్లో ఎక్స్పీరియన్స్ ని మిస్ అయ్యారు కూడా. మరి ఈసారి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక నాని హిట్ 3 ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. చాలా లిమిటెడ్ బుకింగ్స్ వదిలినా కూడా వాటితోనే దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. హైదరాబాద్ లో వదిలిన ప్రతి షో కూడా ఫుల్ అవుతుండడం విశేషం. ప్రసాద్ దయంబి AAA సినిమాస్, విశ్వనాథ్ వంటి అన్ని సినిమాల్లో వదిలిన అన్ని షోస్ కూడా ఇప్పటికే ఫుల్ అయ్యాయి. లాస్ట్ 24 అవర్స్ లో 15,000కి పైగా టికెట్స్ బుక్ మై షో నుంచి చేరడం విశేషం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బుకింగ్స్ వదిలితే సినిమాపై ఉన్న హైప్ ఏంటో బయటకు వస్తుంది. ఇక నార్త్ అమెరికాలో ఇప్పటికే $150,000 మార్క్ దాటిన ఈ ఫిల్మ్ డే 1 కెరీర్ బిగ్గెస్ట్ నెంబర్ వైపు దూసుకుపోతుంది. ట్రేడ్ అయితే ఆంధ్రలో చిన్న నెంబర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందనేది ఎవరికి ఐడియా లేదు. సినిమాకి ఏ సర్టిఫికేట్ రావడం వల్ల. ఇక ఆంధ్రలో అయితే హైర్స్ కోసం చూస్తుంది మూవీ టీం. ఇలాంటి సినిమా కూడా హైర్స్ ఎందుకు చూడాలి. మరి ఎలాంటి టాక్ తెచ్చుకుని ఎలా పర్ఫార్మ్ చేస్తుందో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.